ఎండాకాలం వచ్చిందంటే వేసవికాల సెలవులతోటి పిల్లల కేరింతలు ఆటలు పాటలు అవే కాకుండా మండుటెండలు భయపెడుతున్నప్పటికీ కూడా మామిడి పళ్ళ రుచులు మల్లెపూల గుబ్బాళింపులు అదో రకమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడంటే వేడి భరించలేకుండా ఉంది, కానీ ఒకప్పుడు ఎండాకాలం కూడా ఇంత వేడి ఉండేది కాదు. మొక్కలు కొట్టేసేసి ఈ విధంగా మనకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ కూడా మనము ఈ వేసవికాలంలోనే ఏడాదికి సరిపడా మామిడి రుచిని ఆస్వాదించడమే కాకుండా మామిడికాయలతోటి ఊరగాయలు, జాములు, జ్యూసులు చేసుకుంటాం కదా. అదేవిధంగా వడియాలు, అప్పడాలు, ఎందుకంటే చక్కటి ఎండ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనకి ఏడాదికి సరిపడా అమరిపోతాయి. ఇక ఈ వీడియోలో మనము మినప వడియాలు, మినపప్పుతోటి గుమ్మడికాయ వడియాలు, ఉల్లిపాయ వడియాలు, చిట్టి వడియాలు, 3 రకాల వడియాలు ఏ విధంగా చేస్తారో చూసేద్దాము. ఇంకెందుకు ఆలస్యం, మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము. గుమ్మడికాయ వడియాలకి గాను ముందుగా మనము గుమ్మడికాయ బాగా ముదిరినది ఎలా తెలుస్తుందంటే గుమ్మడికాయ పైన తెల్లగా బూడిద పట్టి ఉంటుందన్నమాట. అది ఎంత బాగా బూడిద పడితే అంత బాగా ముదురుకాయ అని అర్థం అన్నమాట. అటువంటి ముదురుకాయ ఎంచుకుని తెచ్చుకోవాలి. నేను తెచ్చుకున్న కాయ ఇప్పుడు 3.5 కేజీలు ఉంది. అన్ని కేజీలు లెక్కన అమ్ముతున్నారు కదా. ఆ కాయ తెచ్చుకుంటే ఏడాది సరిపడా మనకి వడియాలు సరిపోతాయి అన్నమాట. ముందు రోజే రేపు వడియాలు పెట్టుకుందామనగా ఈరోజు రాత్రి మగవాళ్ళు ఘాటు పెడతారనమాట. గుమ్మడికాయకి ఆడవాళ్ళు పెట్టరు, మరి ఆ సాంప్రదాయం ఉండేది. ఆ విధంగా ఘాట్లు పెట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా ముక్కలు కోసుకోవాలి. సన్నగా ముక్కలు కోసుకుని ఒక గుడ్డలో పెట్టుకుంటారన్నమాట. ఎందుకంటే ఆ నీరు చాలా ఉంటుంది కాబట్టి ఆ నీటితోటి పలచబడిపోతుంది పిండి. అందుకని ముక్కలు సన్నగా తరిగి ఈ విధంగా గుడ్డలో పెట్టుకుని రాత్రి ఒక గిన్నెలో పెట్టేవారు. ఇదివరకైతే ఒక రాయి కూడా బరువు పెట్టేవారు, ఎందుకంటే చాలా నీరు ఉండేది. ఇప్పుడైతే కాయల్లో అంత నీరు ఉండటం లేదు. ఇంకా రాత్రే మనము మినపప్పు కూడా నానబోసుకోవాలన్నమాట. ఈ మినపప్పు నేను కేజీ పప్పు అంటే టీ గ్లాస్తో 8 గ్లాసులు నానబోసాను అనమాట. దాంట్లో ఒక 4 చెంచాల మెంతులు కూడా వేస్తే కమ్మటి రుచే కాకుండా జీర్ణానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అందుకని మెంతులు వేస్తారు, తెల్లగా కూడా వస్తాయి మనకి. ఆ కేజీ మినపప్పులో మనము మెంతులు వేసుకొని రాత్రి నానబెట్టుకోవాలన్నమాట. రాత్రి 10 వేళ నానబెట్టుకుంటే పొద్దున్నే 6 గంటలకు మనం శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా వెట్ గ్రైండర్లో గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మనకి ముట్టుకుంటే బద్ద లేకుండా చాలా మెత్తగా రావాలి, కానీ ఈ విధంగా గట్టిగా పిండి ఉండాలన్నమాట. ఆ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి. 3 గ్లాసులు గుమ్మడి వడియాలకి, 3 గ్లాసులు ఉల్లిపాయ వడియాలకి, 2 గ్లాసులు చిట్టి వడియాలకి వాడాను నేను. ఇక ఉల్లిపాయలు కూడా 2 కేజీలు తీసుకున్నాను. ఈ వడియాల కోసం సన్నగా ఈ విధంగా ముక్కలు తరుక్కోవాలన్నమాట. ఉల్లిపాయలు మనము ఇంకో గంటలో వడియాలు పెడతామనగా సన్నగా ఈ విధంగా ముక్కలు తరుక్కోవాలి. బాగా ముక్కలు తరిగేటప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి కాబట్టి నీళ్ళల్లో వేస్తే ముక్కలు కోసినవి మనకి అంతా నీళ్ళు రావన్నమాట. అందుకని ముందు నీళ్ళల్లో వేసుకుంటారు. ఆ విధంగా సన్నగా ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పిండి రెడీ అవుతోంది. ఈ పిండి గ్రైండ్ అవుతున్నప్పుడే మనము జీలకర్ర తగినంత ఉప్పు వేసామనుకోండి, ఆ ఉప్పుతో ఇంకొంచెం నీరు వస్తుంది అన్నమాట. ఇక ఒక 6 పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకుని నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకుంటే ఆ జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ ఈ గ్రైండ్ అవుతున్న పిండిలో పోసుకుంటే సరిపోతుంది. మామూలుగా మనము వడియాలకి పిండి గ్రైండ్ చేసినప్పుడు ఉప్పు వేసినప్పుడు మనం నోట్లో వేసుకు రుచి చూస్తే కొంచెం చప్పగానే అనిపించాలి, ఎందుకంటే ఎండాక ఉప్పు ఎక్కువ అవుతుంది. ఆ విషయం అందరూ గమనించాలన్నమాట. కొంచెం తక్కువ ఉప్పు వేసుకుని సరిగ్గా సరిపడా ఉండాలన్నమాట. ఎండేసరికి కొంచెం ఉప్పగా అనిపిస్తుంది. అంతా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఈ పిండి కలిపి పెట్టాను అన్నమాట. కొంత గుమ్మడికాయలని ఈ విధంగా కోరి కూడా పెట్టుకున్నాను అన్నమాట. కొంతమంది ముక్కల్లాగా ఇష్టపడరు, అవి కలిసిపోతేనే ఇష్టపడతారు. అందుకని నేను 2 విధాలుగా కూడా చేస్తున్నాను అన్నమాట. కొంత పిండి
ముక్కల్లో కలిపాను, కొంత పిండి కూరలో కలిపాను అనమాట. ఇప్పుడు ఇదంతా పైకి కిందకి శుభ్రంగా కలుపుకోవాలి. ఇదంతా కలిపేసేసుకున్న తర్వాత మనము ఇంకా డాబా పైన మనము ఒక పల్చటి ప్లాస్టిక్ షీట్ వేసుకుని దానిపైన వడియాలు పెట్టేసుకోవటమే. ఇదే విధంగా గుమ్మడికాయలు కలిపేసుకున్నాను, గుమ్మడికాయల కూర కలిపేసుకున్నాను. ఇంకా 3 గ్లాసుల పిండిని నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్లో కలిపేశాను. ఇంకా 2 గ్లాసులు నేను చిట్టి వడియాలు పెట్టడానికి కోసము పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అన్ని పిండ్లు సిద్ధమైపోయాయి. వీటిని ఒక పెద్ద పాలిథీన్ షీట్ మీద మనము చేతితోటి ఇలా చిన్న చిన్నగా వడియాలు పెట్టుకుంటూ పోవాలన్నమాట. ఈ పెద్ద పాలిథీన్ షీట్ డాబా పైన వేసుకున్నాను నేను. ఇదిగోండి పిండ్లన్నీ రెడీ అయిపోయాయి. మనకి ముందుగా చేతిని ఇలా తడుపుకోవాలన్నమాట. లేకపోతే చేతికే మనకు అంటుకుపోయి వడియాలు పెట్టడానికి రాదు. అట్లా తడుపుకున్నప్పుడు చక్కగా ముద్దలాగా చేతికి వస్తుంది. అలాగా ముద్దలు ముద్దలుగా మనము వడియాలు పెట్టుకోవాలన్నమాట. గుమ్మడికాయ వడియాలు పెట్టేసాను ముందర. తర్వాత ఉల్లిపాయ వడియాలు కూడా పెట్టుకున్నాను అనమాట. ఈ గుమ్మడికాయ వడియాలు, ఉల్లిపాయ వడియాలు కొంచెం పెద్ద సైజులో పెట్టుకుంటాము. ఇంకా చిట్టి వడియాలు అయితే చిన్న చిన్నగా పెట్టుకుంటాము అన్నమాట. ఎందుకంటే ఆ చిన్న వడియాలు మనము కూరల్లో వేసుకోవచ్చు, అదేవిధంగా వేయించుకొని పులుసుల్లో వాటిల్లో వేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ విధంగా కూడా వేయించుకుని అన్నంలోకి తినచ్చు. అందుకని అవి చిన్న చిన్నగా పెట్టుకుంటారు అన్నమాట. ఇవి కొంచెం పెద్దగా పెట్టుకుంటారు. ఈ వడియాలు, గుమ్మడికాయ వడియాలు, ఉల్లిపాయ వడియాలు ఒకరోజు ఎండిన తర్వాత మనం కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నప్పుడు వేయించుకుంటే కూడా చాలా రుచిగా ఉంటాయండి. అవి పకోడా తిన్నట్టుగా ఉంటాయన్నమాట అన్నంలోకి. ఆ విధంగా కూడా ట్రై చేయండి. ఇవి బాగా ఎండిపోయాయని మనకి ఎలా తెలుస్తుందంటే 3 రోజులు పడుతుంది ఇవి ఎండటానికి. ఎండిపోయాను అనేది తెలుస్తుంటే వాటంతటా అవే కాగితం నుంచి విడిపడి ఊడి వచ్చేస్తాయి. అంతేకాకుండా అవి మనము డబ్బాలోకి ఎత్తినప్పుడు గలగల చప్పుడు వస్తుంది అనమాట. ఆ విధంగా బాగా ఎండబెట్టాలి. బాగా ఎండపోతే అవి నిల్వ ఉండవు అనమాట. బాగా ఒక 3 రోజులు మంచి ఎండలో ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత వాటిని తీసుకుని డబ్బాలో పోసుకుని నిల్వ పెట్టుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటాయి. అవి ఏడాది పాటు సరిపోతాయి కూడా అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ గుమ్మడి వడియాలు, ఉల్లిపాయ వడియాలు, చిట్టి వడియాలు అన్నీ ఒకటే రోజు చేసేసుకోవచ్చు. మనం 1 కేజీ పప్పు నానబోసుకున్నామంటే అన్ని వడియాలు ఒక్కసారిగా 1 రోజులోనే అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా గుమ్మడికాయ వడియాలు మీరు కూడా చేసుకోండి. చక్కగా ఏడాదంతా ఆస్వాదించండి. మన నెక్స్ట్ వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఏ విధంగా చేస్తారు చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు.